రాశివేదం ఈరోజు అనగా మొదటి తేదీ ఆగస్ట్ 2026 పంచాంగం మరియు దినఫలం. నమస్కారం. రాశివేదం కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక స్వాగతం. ఈరోజు పంచాంగ విశేషాలను పరిశీలిద్దాం. ఈరోజు తిథి, నక్షత్రం, గ్రహస్థితి అనుకూలంగా ఉండటంతో ముఖ్యమైన పనులు, ప్రయాణాలు, కొత్త కార్యక్రమాల ప్రారంభానికి మంచి అవకాశం కనిపిస్తోంది. శ్రమకు తగిన ఫలితం లభించే సూచనలున్నాయి. ముఖ్యంగా ప్రణాళికతో పనిచేసే వారికి విజయావకాశాలు మెరుగ్గా ఉంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు, జపం, దానం, పూజలు, కుటుంబ శుభకార్యాల ప్రణాళిక కూడా ఇది అనుకూలమైన రోజు. ఇప్పుడు ద్వాదశ రాశుల సంక్షిప్త ఫలితాలను తెలుసుకుందాం. మేషరాశి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం. ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే సమస్యలను అధిగమించగలరు. వృషభ రాశి. ప్రయాణాలు, ఆర్థిక అవకాశాలు అనుకూలిస్తాయి. కొత్త పరిచయాలు ఉపయోగపడతాయి. మిథున రాశి. ఉద్యోగం, పదోన్నతి, బాధ్యతల్లో పురోగతి ఉంటుంది. పోటీ విషయాల్లో అప్రమత్తంగా ఉండండి. కర్కాటక రాశి. కుటుంబ విషయాల్లో ప్రశాంతత ఉంటుంది. ఖర్చుల విషయంలో నియంత్రణ మంచిది. సింహరాశి. పనులు సాఫీగా పూర్తవుతాయి. భాగస్వామ్య వ్యాపారాల్లో మంచి అవకాశాలు కనిపిస్తాయి. కన్యరాశి. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్త అవసరం. తులరాశి. అధికారులతో మర్యాదగా వ్యవహరించడం మంచిది. సమయపాలన విజయాన్ని తెస్తుంది. వృశ్చిక రాశి. కుటుంబ సభ్యులతో ఓర్పుగా మాట్లాడండి. ధనలాభ అవకాశాలు ఉన్నాయి. ధనుసు రాశి. ఆత్మవిశ్వాసంతో చేసే పనులు విజయవంతమవుతాయి. మానసిక ఉత్సాహం పెరుగుతుంది. మకర రాశి. ఉద్యోగ వ్యాపార రంగాల్లో పురోగతి ఉంటుంది. ప్రారంభించిన పనులు విజయవంతంగా పూర్తి చేసే అవకాశం ఉంది. కుంభరాశి. ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. మీనరాశి. ధనలాభం, సౌకర్యాలు పెరుగుతాయి. కొత్త అవకాశాలు లభించే సూచనలున్నాయి. ఈరోజు ఆధ్యాత్మిక సూచన. ఈరోజు బయటకు వెళ్లే ముందు భక్తితో ఈ మంత్రాలను 11 లేదా 21 సార్లు జపించండి. ఓం శంశనైశ్చరాయ నమః. ఓం హం హనుమతే నమః. మనసులో విశ్వాసంతో ప్రారంభించే ప్రతి పని శుభ ఫలితాలను అందించుగాక. ఇవే ఈరోజు ముఖ్యమైన విశేషాలు. ఇలాంటి పంచాంగ విశేషాలు, రాశి ఫలాలు, ఆధ్యాత్మిక సమాచారం కోసం రాశివేదం ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియో ఉపయోగకరంగా అనిపిస్తే మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో పంచుకోండి. ధన్యవాదాలు. మళ్ళీ తదుపరి వీడియోలో కలుద్దాం.